నమస్కారం అండి, నేను మీ పద్మావతిని. వెల్కమ్ టు సదర్న్ స్లబ్. నేను ఈరోజు 2 వెరైటీస్ ఆఫ్ కారపొడులు చూపించబోతున్నాను. కరివేపాకు కారపొడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఒక కట్ట కరివేపాకు, 10-15 మిరపకాయలు, 10-12 వెల్లుల్లి, నువ్వుల నూనె 4 నుంచి 5 స్పూన్స్ వేసుకోవచ్చు, 1 టీ స్పూన్ ఉప్పు. ముందుగా గ్యాస్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాం. ఇది నువ్వుల నూనె అండి. నువ్వుల నూనె ఒక 4-5 స్పూన్లు వేసుకుందాము. నువ్వుల నూనె అయితే పచ్చళ్ళకి కారపొడులకి చాలా రుచిగా బాగుంటుంది. మూడు 4 స్పూన్లు 5 స్పూన్లు వేసాను. మీ దగ్గర ఏది సౌకర్యంగా ఉంటే అది వాడుకోవచ్చు. నూనె వేడైందండి. ఇప్పుడు ఒక కట్ట కరివేపాకు తీసుకున్నాను. ఇది ముందుగా వేయించుకుందాం. చిట్టపట్టలాడుతుంది. బాగా చిట్టపట్టలాడేదాకా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని వేయిద్దాం. కరివేపాకు చిట్టుపట్లు ఆడిపోయింది. తీసేసుకొని ఒక బౌల్లో వేసేసుకుందాం. మిరపకాయలు తొడలతోనే వేసేయాలి, లేకపోతే గింజలు వచ్చేస్తాయి. గింజలు వస్తే బాగోదు అనమాట, కారం ఉండదు. వేయించుకున్న తర్వాత తొడలు తీసుకోవాలి. కరివేపాకు మిరపకాయలు మిక్సీ జార్లో వేసాను. ఇప్పుడు వెల్లుల్లిపాయ వేస్తున్నాను. 10-15 వేసుకోవచ్చు. 1-1.5 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఒక స్పూన్ చాలు, 1 స్పూన్ సరిపోతుందండి. ఈ వెల్లిపాయలు పొట్టు తీయకుండానే వేసుకోవాలి. పొట్టు తీస్తే అంత ముద్ద అయిపోతుంది కాబట్టి పొట్టు తీయకుండా వేసుకుంటే బాగుంటుంది. కచ్చపచ్చగా దంచుకోవాలి. ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి, బ్యాచిలర్స్కి చాలా ఈజీగా ఉంటుంది. తక్కువ పదార్థాలతో 5 నిమిషాల్లో చేసుకునే పొడి ఇది. ఇప్పుడు సెకండ్ వెరైటీ ఆఫ్ కారపొడి చేసుకుందాము. ఇది తమిళనాడు, కర్ణాటకలో ఫేమస్. దీనికి శనగపప్పు, మినపప్పు వాడతారు. ఈ కారపొడి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మినపప్పు 1 కప్పు, శనగపప్పు 1 కప్పు, 100 గ్రాముల మిరపకాయలు, 50 గ్రాములు ఎండు కొబ్బరి, 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, 1/2 టీ స్పూన్ ఇంగువ, 5-6 రెబ్బలు చింతపండు, 2 టేబుల్ స్పూన్స్ నువ్వుల నూనె, 3 టేబుల్ స్పూన్స్ ఉప్పు. ముందుగా మిరపకాయలు వేయించుకుందాం. ముందుగా మిరపకాయలు ఎందుకు అంటే అది చల్లగా అయిన తర్వాత దాన్ని తొడలు తీసుకోవాలి కాబట్టి ముందుగానే మిరపకాయలు వేద్దాం. ఈ మిరపకాయలు కూడా బాగా గలగలలాడాలి. కొంచెం 1 స్పూన్ నూనె వేసుకొని వేయించుకుందాం.
ఇది కూడా తొడయాలతోనే వేయించుకోవాలి, ఎందుకంటే తొడయాలు తీస్తే గింజలన్నీ రాలిపోతాయి. కాబట్టి తొడయాలతోనే వేయించుకొని తర్వాత చల్లారిన తర్వాత తొడయాలు తీసుకోవాలి. ఇది ఎందుకు గలగలలాడేదాకా వేయించుకోవాలంటే మిక్సీలో వేసుకునేటప్పుడు బాగా మెత్తగా తొందరగా మెత్తపడుతుంది. మెత్తగా మిరపకాయలు మెత్తగా ఉంటే మిక్సీ వేయడానికి పట్టడానికి రాదు. మిరపకాయలు వేగిపోయాయండి, బాగా గలగల సౌండ్ వచ్చేస్తుంది. వేగిపోయింది, స్టవ్ ఆపేసుకుందాం. ఇలా ఒక బౌల్లోకి తీసేసుకొని చల్లగా అయ్యేదాకా పెట్టుకుందాము. ఈలోపు మనము మిగతా పదార్థాలు వేయించేసుకుందాం. శనగపప్పు వేయించుకుందాం. దీనికి కొంచెం 1 స్పూన్ నూనె వేస్తున్నాను. ఎందుకు విడివిడిగా వేయిస్తున్నానంటే బాగా ఎర్రగా వేగుతుంది. అన్నీ కలిపి ఒకేసారి వేసేసామంటే అది వేగదు, సరిగా వేగదు. కాబట్టి వాసన వచ్చే వరకు వేయించాలి. శనగపప్పు వేగిపోయాయండి, తీసేస్తున్నాను. ఇప్పుడు శనగపప్పు లాగే మినపప్పు కూడా వేయించుకుందాం. 1 కప్పు మినపప్పు వేస్తున్నాను. దీనికి కూడా 1 స్పూన్ నూనె వేస్తున్నాను. రెండు నిమిషాలు మినపప్పు వేగాక ఈ ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలి. ఇందులో ఎండు కొబ్బరి, నువ్వులు, ఆవాలు, చింతపండు కూడా వేస్తున్నాను. చింతపండు ఇలా మొత్తం రెక్క తీసి వేస్తే తొందరగా వేగుతుంది. ఇందులో ఈ మినపప్పు, శనగపప్పు కాకుండా ఈ ఎండు కొబ్బరి, నువ్వులు, ఆవాలు ఇవన్నీ చాలా ముఖ్యమండి. చాలా టేస్టీగా ఉంటుంది వేస్తే. అందుకని ఇవన్నీ కూడా వేసుకొని వేపుకోవాలి. చాలా రుచిగా ఉంటుంది ఇవన్నీ వేస్తే. ఇందులో ఎండు కొబ్బరి వేసుకోవాలండి. పచ్చి కొబ్బరి అంటే పచ్చిగా ఉంటుంది, సరిగా వేగదు, మళ్ళీ వాసన వస్తుంది. కాబట్టి ఎండు కొబ్బరి అయితే చాలా రుచిగా ఉంటుంది. అయిపోయిందండి. ఇది చల్లారాక మిక్సీలోకి తీసేసుకుందాం. కారపొడి రెడీ అయిపోయిందండి. ఇది చాలా మెత్తగా రాకూడదు, కొంచెం బరకగా ఇలా ఉండాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, 2 వెరైటీస్ ఆఫ్ కారపొడి. ఇది వేడి ఇడ్లీలోకి చక్కగా నెయ్యి వేసుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుందంటే వదిలిపెట్టబుద్ధి అవ్వదు. ఇంకా 2 ఇడ్లీలు ఎక్కువ తినాలని అనిపిస్తుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ కొట్టండి. ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్కి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.